గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యధిక శాతం గిరిజనులు జీడి పంటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. జీడికి విపరీతంగా తెగుళ్లు సోకటం, చేతికొచ్చిన అరకొర దిగుబడులకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రైతులు ఏటా ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల నుంచి జీడి రైతులను గట్టెక్కించేందుకు మన్యం జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో జీడి ప్రాసెసింగ్ మెగా యూనిట్ నెలకొల్పారు. దీని ద్వారా రైతులకు ధర పరంగా ఊరట లభించడమే కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా 100 మందికి పైగా జీవనోపాధి లభిస్తోంది. దేశంలో జీడి పంట సాగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. ఏపీలో 8 జిల్లాల్లో 1.73 లక్షల హెక్టార్లలో జీడి పంట సాగుతోంది. మన్యం జిల్లాలో వీటిపై ఆధారపడి 40,000 గిరిజన కుటుంబాలు జీవిస్తున్నాయి. 3 ఏళ్లుగా తెగుళ్లు సోకుతుండటంతో జీడి పంట దిగుబడి భారీగా తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో మన్యం జిల్లా అధికారులు పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ పరిధిలోని వన్ధన్ వికాస కేంద్రాల ఆధ్వర్యంలో జీడి ప్రాసెసింగ్ మెగా యూనిట్ ఏర్పాటు చేశారు. గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ సమకూర్చిన 85 లక్షల రూపాయలతో పార్వతీపురం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ గోదాంలో దీనిని నెలకొల్పారు. 8 మండలాల్లో జీడి పిక్కలు కొనుగోలు చేయడానికి గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. వీటిలోని 12 కేంద్రాల ద్వారా ఈ ఏడాది 47 మెట్రిక్ టన్నుల జీడి పిక్కలు కొనుగోలు చేశారు. రైతుల నుంచి కిలో 155 రూపాయల చొప్పున సేకరించారు. దీంతో సాగుదారులకు మెరుగైన ధర లభించిందని, పోటీ కారణంగా ప్రైవేటు వ్యాపారులు ఇదే ధరకు కొనుగోలు చేపట్టారని అధికారులు చెబుతున్నారు. ఫస్ట్ ఇనిషియల్లీ స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ కేజీ జీడి పిక్క అన్నది 105, 110 ఆ రేంజ్లో వెళ్తూ ఉండేది ఫార్మర్స్కి. ఆన్ అన్ యావరేజ్ 155 రూపీస్కి కేజీ పర్చేస్ చేయడం జరిగింది. దిట్ ఈస్ ఆన్ హయ్యర్ సైడ్. బట్ వీ కుడ్ గివ్, మనం అంతకి వెళ్ళేమో అని అంటే ఈవెన్ ద మిడిల్ మ్యాన్, అదర్ పీపుల్ వర్ ఆల్సో అదే రేట్ ఇచ్చి కొనవలసిన పరిస్థితి వచ్చింది. సో వీ ఫీల్ దట్ వీ కుడ్ గివ్ ఏ నైస్ రేట్ టు అవర్ ఫార్మర్స్. ఈ ప్రాసెస్ అన్నది, ప్రొక్యూర్మెంట్ అన్నది స్టార్ట్ చేయడం ఈజ్ రియల్లీ ఏ పాజిటివ్ మెజర్ to the cashew farmers this financial year lo. పార్వతీపురంలో ఏర్పాటైన వన్ధన్ వికాస్ యోజన జీడిపప్పు తయారీ కేంద్రం ద్వారా ఇప్పటి వరకు 2,750 కిలోల జీడిపిక్కలు ప్రాసెస్ చేశారు. ఈ క్రమంలో 750 కిలోల ఉత్పత్తి సాధించగా కిలో 750 నుంచి 800 రూపాయలకు విక్రయించారు. దీంతో యూనిట్ కు 8 లక్షల రూపాయల ఆదాయం చేకూరింది. జీడిపప్పు తయారీలో పూర్తిగా సేంద్రీయ విధానం అనుసరిస్తుండటంతో మార్కెటింగ్ క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేవాదాయ శాఖ అనుమతితో సింహాచలం, అరసవెల్లి దేవాలయాలకు జీడిపప్పు సరఫరాకు ఆర్డర్లు సాధించారు. మరిన్ని ఆలయాల సరఫరాకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ 750 కేజెస్ మేము ఏదైతే ప్రాసెసింగ్ చేసామో, యాజ్ ఆఫ్ నౌ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎ సింగిల్ పీస్ విత్ అస్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద మార్కెట్ ఓన్లీ, అవర్ లోకల్ మార్కెట్ పీపుల్. అండ్ యాజ్ ఆఫ్ నౌ వీ గాట్ అరౌండ్ 500 కేజెస్ ఆఫ్ డిమాండ్ ఫ్రమ్ విలేజ్ మార్ట్. ఆన్ an average we are giving to the people here working, the VDP members, per kg we are giving wages 22 rupees. This is directly we are giving employment to 20 people, indirectly we are giving employment to so many people, and also we are able to meet the needs of the consumers. జీడిపప్పు తయారీ కేంద్రంలో జీడి పిక్కలు వేడి చేయడం నుంచి గ్రేడింగ్ వరకు అన్ని దశల్లోనూ ఆధునిక యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడ పనిచేసే వారందరికీ ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. 20 మందికి పైగా ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తోంది. ఫస్ట్ బాయిలింగ్ మిషన్ ద్వారా బాయిలింగ్ చేసిన తర్వాత ఆ బాయిలింగ్ ద్వారా చేసిన మెటీరియల్ని కటింగ్ మిషన్ ద్వారా మాన్యువల్గా కటింగ్ చేస్తామండి. దాని ద్వారా వచ్చిన పప్పుని హాట్ స్టీమ్ హౌస్లో పెడతామండి 8 అవర్స్ అనేది. దాని తర్వాత కూలింగ్ ఛాంబర్లో అనేది 5 కానీ 6 కానీ అంటే అవర్స్ పెడతాము. దాని తర్వాత పీలింగ్ మిషన్లో పప్పుగా మారడానికి ఫీలింగ్ మిషన్లో ఏర్పాటు చేస్తామండి. అదేవిధంగా ఫీలింగ్ మిషన్ అయిపోయాక సార్టెక్స్ అనేది, కలర్ సార్టెక్స్ మిషన్ అనేది ఉంటుందండి, దాంట్లో వేస్తామండి. దాంట్లో కుళ్ళు పప్పు అనేది, బందపప్పు అనేది వేరుగా డివైడ్ అయిపోతుందండి. దాని తర్వాత గ్రేడింగ్ మిషన్ ఉంటుందండి. గ్రేడింగ్ మిషన్లో మనకి ఏ గ్రేడింగ్ కావాలనేది నచ్చిన గ్రేడింగ్లు అనేవి అందులో గ్రేడింగ్ వైజ్గా వస్తాయండి. దాని ప్రకారంగా వచ్చిన గ్రేడింగ్ని మాన్యువల్గా చేయాల్సింది ఉంటే చేసి తర్వాత ఎలక్ట్రికల్ స్టీమ్ హౌస్లో పెట్టి ప్యాకింగ్ అనేది చేస్తామండి. దీని ద్వారా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇప్పుడు మిషనరీ ద్వారా అయితే చాలా మంచి క్వాలిటీ ఇస్తున్నాం. గ్రామాల్లో అయితే కొన్ని అక్కడక్కడైతే వేరే వేరే క్వాలిటీస్ ఉంటాయి. దీని ద్వారా
ఇప్పుడు అడ్వాన్స్డ్ మిషనరీ ద్వారా ఏంటంటే మనకి కస్టమర్కి ఏ విధమైన క్వాలిటీ కావాలో ఆ విధమైన క్వాలిటీస్ కూడా అందిస్తున్నాము. దీంట్లోనే మేము ఉపాధి పొందుతున్నాము. అదే పిక్క కొనుగోలు దళారుల దగ్గర నుంచి కాకుండా నేరుగా మేమే పిక్క కొనుగోలు చేసుకొని ఆ పిక్క ద్వారా మేము పప్పు తయారు చేసుకొని ఆ పప్పు అమ్మి దాంట్లో వచ్చిన లాభాన్ని పప్పు పిక్క కొనేటప్పుడు లాభాన్ని రెండు మేము పొందుతున్నాము. అప్పుడు కన్నా ఇప్పుడు కొంచెం బాగుంది. మా పార్వతీపురంలోని వన్ధన్ వికాస్ యోజన జీడిపప్పు యూనిట్ ద్వారా రానున్న పంట సీజన్లో 1000 మెట్రిక్ టన్నుల జీడిపిక్కల సేకరణకు అధికారులు సిద్ధమవుతున్నారు.